కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ నాయకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, నేడు జరిగిన ఘటన దానికి పరాకాష్ఠగా నిలిచిందని అన్నారు. సోషల్ మీడియాలో ఎవరో చేసిన పోస్ట్ కు సంబంధం లేకుండా శ్రీహరి వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. రాత్రంతా రెక్కీ చేసి ఉదయం శ్రీహరిని అరెస్టు చేసి కుప్పంకు తరలించారని చెప్పారు. నోటీసులు ఇవ్వాల్సిన పోలీసులు అది ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని విమర్శలు గుప్పించారు. అదే పల్లెటూరులో అయితే దాడి చేసిండేవాళ్ళు కదా. ఇది అన్యాయం కదా, అక్రమం కదా. చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకోవాలా. ఇట్లా పోలీసుల్ని రౌడీ షీటర్ల మాదిరి ఎవరో పనికి మానవుల మాదిరి పంపించి ఊర్ల మీదకి, పిల్లల మీదకి, ఇళ్ళ మీద పంపించి ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం తప్పు కదా. ఇది అన్యాయం కదా. ఏమంటే ఈవిడ కుప్పము సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇలాకా కాబట్టి ఈ కేసును డిమాండ్ చేయాలని పోలీసులు ప్రాధాయపడితే చట్టం అనేది ఉంటుంది కదా. చట్ట ప్రకారము సారు చట్ట ప్రకారం పోయినాడు. చట్టం అనేది ఎక్కడైనా ఒకటే, సీఎం అయినా పిఎం అయినా ఇంకొకరైనా చట్ట ప్రకారము అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. అది ఈరోజు ఆ చట్టం అనేది గెలిచింది. అది అడ్వకేట్లు కాదు, ఇంకోరు కాదు. చట్టం అనేది ఎప్పుడు ఎవరికైనా ఒకటి రకంగా ఉంటుంది. ఆ చట్టం ఈరోజు గెలిచింది. చట్టం ఎప్పుడు దాన్ని గౌరవించాలి. అది గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కూటమి కానీ తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సోషల్ మీడియా పేరుతో కేసు వేదికలు పెడతా మరి తీర్పు ఖచ్చితంగా చెప్పపెట్టింది. ఇమ్రాన్ ప్రతాప్ గది అని సుప్రీంకోర్టు మనం చాలా స్పెసిఫిక్ గా చెప్పింది. ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా కేసు రిజిస్టర్ చేయకూడదు. ఏమీ ఖాతరు చేయటం ఏ విధమైనటువంటి చట్టాన్ని వాడు ఫాలో కాదు. వాళ్ళకి చట్టం లేదు. వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని రచించుకొని దాని ప్రకారం ఈ వ్యవస్థని పనిచేస్తుంది. ఒక విధమైనటువంటి రాక్షస పాలన జరుగుతున్నది అందరికీ తెలుసు. మేము పదే చెప్తున్నాం, కానీ ఈ రోజు కూడా ఆ రాక్షస పాలనకి పరాకాష్ఠ. ఒక ఫేస్బుక్ లో ఎవరో పోస్ట్ పెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పి కత్తించున్నారు. చూసారు పోస్ట్. దానిలో ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు, శ్రీహరి గారు మీడియా హెడ్ సాక్షి, అతన్ని గిరీష్ రెడ్డి చట్ట వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి నేమ్ బ్యాడ్జెస్ లేకుండా, నేమ్ ప్లేట్స్ లేకుండా ఒక అబ్డక్షన్ కింద తీసుకొని అతన్ని తీసుకొచ్చేసి ఎక్కడున్నాడో తెలియదు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పలేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడో చెప్పలేదు, ఎవరు మీరంటే చెప్పలేదు. ఒక యూనిఫామ్ లేకుండా మఫ్టీలో అతన్ని అబ్డక్షన్ చేసి అనంతపూర్ టౌన్ నుంచి ఫైనల్ గా ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి పోలీస్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. ఈరోజు విషయం అండి, గౌరవ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరెస్టులు, ఇల్లీగల్ అరెస్ట్ జరుగుతుండగానే నాకు ఉదయం 8 గంటలకే ఫోన్ చేయించి మమ్మల్ని చూసుకొని మొత్తం లీగల్ టీం అలర్ట్ చేసి వారి యొక్క బాగోగులు చూసుకోమని, వారికి సరైనటువంటి మీరు సహాయం చేయాలని ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశంతో ఈ మొత్తం లీగల్ టీం అంతా ఏకమై, ముఖ్యంగా మిత్రులు సురుశేఖర్ రెడ్డి మిత్రులందరూ ఎంత కన్సాలిడేటెడ్ గా ఈ రోజు పనిచేశారంటే పార్టీ కోసం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ముఖ్యంగా ఇంకోటి చెప్తానండి, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి నేను టైంకి రాలేను అని చెప్పి మా మిత్రులు విజయరాఘవరెడ్డి గారు, ఈయన సప్తగిరి రెడ్డి గారు, మొత్తం వీళ్ళు 150 to 140, 150 లెక్కన కారు తోలుకొని వచ్చి ఏమయ్యా అంటే ఒకటే చెప్పాడు, అన్నా ప్రాణం ఉంటే పోయి రక్షిస్తాం, ప్రాణం పోతే మళ్ళీ రక్షిస్తాం. ఇంత గొప్ప పార్టీకి ఇంత గొప్ప సైనికులు, సేవకులు ఉన్నారంటే